కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితాలో కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు ఇంటికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేయకపోతే తలోదారి చూసుకుంటామని పిల్లి సత్యబాబుకు అనుచరులు చెబుతున్నారు. మొదటి విడతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్క సెట్టిబలిజ కూడా సీటు కేటాయించలేదని బీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పిల్లి సత్యబాబు సైతం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. ఆనందకరమే, కాకపోతే మన పరిస్థితి ఏంటి? కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితాలో కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సాయి. నేను జనసేన అలాగే టీడీపీ అలయన్స్ ప్రకటించిన సీట్లో ఇప్పటికే అగ్రవర్గాల్లో అయితే రగులుతున్నాయి. టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాకినాడ అలాగే సర్దాపురం రాజనగరం నుంచి కూడా ఈ ఆశావాదులు ఎవరైతే ఉన్నారో ఆశావాదులు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఈ రోజు ఉదయం పిల్లి సత్యబాబు కాకినాడ రూరల్ టీడీపీ పార్టీ నేత పిల్లి సత్యబాబు ఇంటికి అధిక సంఖ్యలో ఆయన అభిమానులు అయితే చేరుకున్నారు. అభిమానులు చేరుకుని ఇప్పటి వరకు నిన్న ప్రకటించిన సీట్లలో ఒకటి కూడా శక్తిబలిజ సామాజిక వర్గానికి చెందగా నిర్ణయించకపోవడం, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి సేవలు అందిస్తున్న తమ నేతను ఆ పార్టీ అన్యాయం చేసిందని కూడా వారు ఆరోపించడం జరిగింది. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను అదే జెండాలను అయితే తగలబెట్టడం జరిగింది. ఒక కార్యకర్త అయితే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి కూడా ప్రయత్నించారు. దీన్ని అక్కడ ఉన్న మిగిలిన కార్యకర్తలు కూడా అతను నిలవరించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఆగ్రహోద్యాలు అయితే అట్టుడుతున్నాయని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ పిల్లి సత్యబాబు ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. వెంటనే అధిష్టానం అంటే టీడీపీ అధిష్టానం కానీ అలాగే జనసేన అధిష్టానం కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తల నిర్ణయమే తనకు శిరోధార్యమని కూడా పిల్లి సత్యబాబు అయితే చెప్తున్నారు. కార్యకర్తలు ఏం చెప్తే అది చేస్తాను, ఇప్పటి వరకు కార్యకర్తల అభిప్రాయం వరకు తాను నడుచుకున్నానని, తన కార్యక్రమాలు కూడా కార్యకర్తల అనుసరించే తను చేశానని కూడా పిల్లి సత్యబాబు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 65,000 పైసలు ఓట్లు తనకు వచ్చాయని, అలాగే జనసేనకు 40,000 సీట్లు టికెట్లు ఓట్లు వచ్చాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఓట్లను ఇప్పుడు గంపగుర్తిగా మొత్తం టోటల్ గా ఇప్పుడు జనసేనకు కనుక ఓట్లు వేయించే పరిస్థితి రావాలంటే టీడీపీ పార్టీ నుంచి తమకు ఒక స్పష్టమైన ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని, ఎవరికి వారు అంటే ఎన్నికల తర్వాత తమను కానీ తమ కార్యకర్తలు కానీ అన్యాయం చేయము, వారికి న్యాయం చేస్తామని ఒక ప్రకటన కనుక చేసినట్లయితే మేము జనసేనతో కలిసి పనిచేస్తాము, లేకపోతే తమ దాన్ని తను చూసుకుంటామని కూడా పిల్లి సత్యబాబు ప్రకటన చేయడం జరిగింది. అంటే కార్యకర్తలు అయితే ఇప్పటికే పిల్లి సత్యబాబు మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కూడా ఒత్తిడి తెస్తున్నట్టయితే పిల్లి సత్యబాబు చెప్తున్నారు. ఈ 2-3 తారీఖుల్లో తాము ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నామని, ఎలాంటి నిర్ణయానికైనా అంటే కార్యకర్తల ఒత్తిడి మేరకు తన నిర్ణయం ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ మేరకు టీడీపీ అధిష్టానం స్పందిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది కూడా ఒక మేమంగానే ఉంది. మొత్తం చూస్తున్నట్లయితే కాకినాడ రూరల్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అసలు అయితే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు టీడీపీ పైన ఇటు జనసేన పైన కూడా నిప్పులు జరుగుతున్నారు. ఇది ఏ విధంగా వివాదాలు దారితీస్తున్నాయని కూడా ఇప్పటికే మనం చెప్పలేని విషయంగా ఉంది. మొత్తం చూస్తున్నట్లయితే ఈ రాబోయే ఎన్నికలు అసంతృప్తివాదులతో నిండిపోయే అవకాశం ఉంది. టీడీపీ జనసేన నుంచి అసంతృప్తివాదులు ఇప్పటికే బయటపడుతున్నారు. అందులో సర్దాపురం నుంచి కూడా పిల్లల బాబు కూడా కన్నీటి పర్యంతం తన ఆశలు అమ్ముకుని ఈ ఎన్నికల్లో ఈ జనసేనలో తిరిగానని జనసేన మొండి చేసి చూపించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే టీడీపీకి కానీ జనసేనకు కానీ ఈ ఆశావాలు అయితే తీవ్ర నష్టాన్ని చూపించే విధంగానే ఉందని చెప్పుకొచ్చాయి. ఉదయ్, ఒకటి పిల్లి సత్యబాబు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తున్నప్పటికీ అక్కడ ఆందోళన మాత్రం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో స్టిల్ ఇప్పటికీ అధిష్టాన నిర్ణయంతోనే ముందుకు వెళ్తారా, లేకుంటే ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అక్కడి నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? సాయి, అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని చెప్తున్నారు ఒక పక్కన, కానీ పొత్తు ధర్మం పాటిస్తామని ఇంతకు ముందే మీరు చెప్పడం జరిగింది. ఎవరికి సీట్లు వచ్చినా అంటే జనసేనకు కానీ తన నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి కానీ టీడీపీ అభ్యర్థిగా తనకు కానీ తన భార్యకి కానీ టికెట్ కనుక కేటాయిస్తే పొత్తు ధర్మంగా వేరే పార్టీకి లేదంటే జనసేనకి తాను తీవ్రంగా శ్రమించైనా జనసేనను నెగ్గిస్తానని పొత్తు ధర్మం పాటిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ అయితే టీడీపీ ప్రకటించిన తర్వాత ఈయన నిర్ణయం మారిందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నప్పటికీ తన నిర్ణయం కూడా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు
కాకినాడ రూరల్ నుంచి పంత నానేజీకి టీసీ కేటాయించడం పట్ల కూడా వారి కుటుంబ సభ్యులు వారి అందరినీ కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యకర్తలు చివరి ఒత్తిడి కనుక తెస్తే తాను ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం మీద రైట్, థ్యాంక్ యూ ఉదయ్.